పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించగా కొందరిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. రాజస్థాన్ గవర్నర్గా హరిబహు కిషన్ రావు బగ్దేని నియమించారు. అలాగే సిక్కిం గవర్నర్గా ఓంప్రకాష్ మాథుర్ని నియమించగా జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ గంగావర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా రామెన్ దేకా నియమితులు కాగా మేఘాలయ గవర్నర్గా సిహెచ్ విజయ్ శంకర్ నియమితులయ్యారు. ఇక ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉంటూ తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా నియమించారు రాష్ట్రపతి. అలాగే అస్సాం గవర్నర్గా ఉన్న గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్గా నియమితులయ్యారు. అతనికి కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనా బాధ్యతలు కూడా అప్పగించారు. సిక్కిం గవర్నర్ లక్ష్మీప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా నియమించారు. అలాగే మణిపూర్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించగా కొందరిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు ఆమె. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. రాజస్థాన్ గవర్నర్గా హరిబాహు కిషన్ రావు బగ్డేని నియమించారు. అలాగే సిక్కిం గవర్నర్గా ఓంప్రకాష్ మాథుర్ని నియమించగా జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ గంగావార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా రామెన్ దేకా నియమితులు కాగా మేఘాలయ గవర్నర్గా సిహెచ్ విజయ్ శంకర్ నియమితులయ్యారు. ఇక ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉంటూ తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా నియమించారు రాష్ట్రపతి. అలాగే అస్సాం గవర్నర్గా ఉన్న గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్గా నియమితులయ్యారు. అతనికి కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనా బాధ్యతలు కూడా అప్పగించారు. సిక్కిం గవర్నర్ లక్ష్మీప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా నియమించారు. అలాగే మణిపూర్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.